హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందూస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బగారా రైస్ ముస్లిం స్టైల్లో చూపించబోతున్నాను. మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుంటే వీడియో చూసి ట్రై చేయండి, అదిరిపోద్దండి. అండ్ సింపుల్ నార్మల్ రైస్తోనే చేసిన బగారా రైస్ అండి. సో ఈ రెసిపీని ఇక్కడ ప్రిపేర్ చేసేద్దాం. మనకి కావాల్సిన మసాలాలు చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, యాలకులు ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 1 కప్పు ఆనియన్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వెల్లుల్లిపాయలు, అల్లం, కొత్తిమీర వేసి కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి ఒక 2-3 బిర్యానీ ఆకులు యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులోకి యాడ్ చేయాలి. నెక్స్ట్ 2-3 టమాటాలను గ్రైండ్ చేసి ఇందులోకి పేస్ట్ లాగా యాడ్ చేయాలి. చిన్న మంట పెట్టి టమాటా పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు టమాటా పేస్ట్ని బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలి మసాలాలు. నేనైతే బగారా రైస్ కోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 2 గంటల పాటు పెట్టుకున్నాను. అన్నం అనేది పొల్లులుగా వస్తుంది నానబెట్టుకుంటే. నెక్స్ట్ నేను ముందుగా మసాలాలు కుక్ చేశాను కదా, అవన్నీ ఇందులోకి మనం యాడ్ చేయాలి. నేను రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను బగారా రైస్ని. ఈ మసాలాలు ఇందులోకి యాడ్ చేసిన తర్వాత బియ్యానికి కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి. మనం మధ్య మధ్యలో మసాలాలు రైస్కి పట్టేలాగా 2-3 టైమ్స్ బాగా కలుపుతూ ఉండాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ రైస్కి మూత పెట్టి కవర్ చేయాలి. బటన్ని ఆన్లో ఉంచాలి. చాలా సింపుల్గా చేయొచ్చండి ఈ ప్రాసెస్లో. నేనైతే 90% కుక్ అయిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ని నేను యాడ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. దీన్ని మళ్ళీ మూత పెట్టి కవర్ చేసేయాలండి. ఈ బగారా రైస్ కుక్ అయిన తర్వాత ఒకసారి చూడండి. మీరు చూస్తున్నారు కదండి వీడియోలో. చాలా సింపుల్గా ట్రై చేయొచ్చండి. పొల్లులుగా వస్తుంది కదా. నార్మల్ రైస్ అండి నేను ట్రై చేసింది. ఒకసారి మీరు కూడా నార్మల్ రైస్తోనే ట్రై చేయండి. బాస్మతి రైస్తోనే ట్రై చేయాలని ఏం లేదండి. మన ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తో కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే మీ ఫ్యామిలీకి కూడా చాలా బాగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇందులోకి చికెన్, రైతా కాంబినేషన్ అదిరిపోతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి వచ్చి ఒకసారి చెక్ చేయండి. నేనైతే పిల్లల కోసం మసాలాలు అన్నీ గ్రైండ్ చేసి చేశాను. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి.